ఎవరన్నా ఏదన్నా కొత్త ఆఫీస్ షురూ చేస్తే మొదలు ఏం చేస్తారు? రిబ్బన్లు కట్ చేసి మిఠాయిలు తినిపించుకొని అందరినీ కూసబెట్టి వాళ్ళ ఆఫీస్ గురించి గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళు చేసే పనుల గురించి చాటింపు వేసుకుంటారు. కానీ మన హైదరాబాద్ వాళ్ళు చేసేదే కూల్చివేతలు కాబట్టి కొత్త ఆఫీస్ షురూ చేసుడుతోనే కూల్చివేతలు షురూ చేసిర్రు. అది కూడా ఏడనుకుంటుర్రు, పోలీసులే గజగజ వణికే పాత బస్తీల హైడ్రా కూల్చివేతలు చేసింది. అక్కడున్న ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు కూడా అడ్డుకోలేకపోయిరంటే చూడుర్రి కథ ఎట్లుందో. ఎసోంటి కూల్చివేతలు లేవు, అడవుల కొట్టివేతలు లేవు అని అనుకుంటూనే ఉన్నారు జనాలు. మళ్ళా మొదలుపెట్టిండ్రి బుల్డోజర్ దండయాత్రలు. రియల్ ఎస్టేట్ పడిపోతున్నది, రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతున్నది అని మొత్తుకుంటున్నా ఇండ్లు గూలగొట్టే ఇగురం ఇడుస్తలేరు హైడ్రా ఆఫీసర్లు. ఇక చూడుండ్రి ఎట్లున్నదో పాత బస్తీల పరిస్థితి. సామాన్లు మొత్తం 7 కాడికి షెల్లా చెదరైనాయి. పబ్లిక్ అంతా గుంపి గూడి లొల్లి చేస్తున్నారు. అయితే హైడ్రా ఆఫీసర్లు మాత్రం మేము పద్ధతి ప్రకారమే కూలగొట్టినాం, 2000 గజాల సర్కార్ జాగల అక్రమంగా బిల్డింగులు కట్టి బిజినెస్ చేస్తున్నారు కాబట్టే కూలగొట్టినాం అనిగో ఇట్లా సర్కారు భూమిలో వేసిన ఇండ్లను కూలగొట్టిర్రు. అసలే ముస్లిం లెక్కుండే ఏరియా కాబట్టి పోలీసుల బందోబస్తు కూడా బాగానే వచ్చింది. జర సల్లబడ్డది అనుకునే లోపే హైడ్రా మళ్ళా రంగంలోకి దిగింది కదా. ఇంకో దిక్కు ఇవాళ హైడ్రా ఆఫీస్ కూడా షురూ చేసిరంటే దీని అర్థం హైడ్రా ఇక ఎప్పటికి ఉంటుందని చెప్పకనే చెప్పింది. ఇది తెలిసిన చాలా మంది ఎప్పుడు ఏ దిక్కుకెళ్ళొచ్చి హైడ్రా కాటేస్తుందో అని భయపడుతుర్రు. మరి ముందు ఎంతమంది హైడ్రా చేతుల చిక్కుతారో చూడాల్సిందే, ఎన్ని ఘోరాలు బయటపడతాయో.